ఇవాళ దొండకాయ పచ్చడి ముక్కలు ఎలా చేయాలో చూపించైనా వచ్చేయండి. కొంచెం చింతపండుని కొద్దిగా నీళ్ళలో ఒక 10 నిమిషాలలా నానబెట్టుకొని, ఒక మిక్సీ జార్లో కొంచెం పచ్చిమిర్చి, నానబెట్టుకున్న చింతపండు, గార్లిక్, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి వీడియోలో చూపించినట్టుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి మీకు సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను 15 ml ఆయిల్ యాడ్ చేశాను. తాలింపులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దొండకాయ పచ్చడిని కూడా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది పచ్చి దొండకాయ పచ్చడి అని అస్సలు అనిపించదు. నిజంగా చాలా కమ్మగా ఉంటుంది. నోటికి పుల్లగా, కారంగా చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం పప్పు, ఈ దొండకాయ పచ్చడి, నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది ఆహా అనాల్సిందే.